పెద్ద సమస్య. సార్ పవన్ కన్ఫ్యూజన్, మార్క్స్ పేరెత్తి దాడి నన్నైనా తీసేయండి. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆంధ్ర యూనివర్సిటీ శతవార్షికోత్సవాలు జరుగుతున్నాయి, అంతకుముందు కూడా మాట్లాడాను నేను మీకు. అప్పుడు స్థానిక ఎంపీ గారు మాట్లాడింది, అదంతా ఇప్పుడు అయిపోయింది అనుకోండి. పవన్ కళ్యాణ్ మాట్లాడారు సహజంగా, పవర్ స్టార్ కమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, విద్యార్థి రకం ఉరుగుతలవుతోంది, ఇవన్నీ అయ్యాయి. ఆయన తర్వాత మాట్లాడారు, ఒకటి తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అక్కడ చదువుకున్నారని, ఒక ఇంజనీరింగ్, ఐ థింక్ జియో ఇంజనీరింగ్ అనుకుంటా చేశారు అని చెప్పారు. అలాగే ఇది ఎలా వచ్చింది, అందులో మన భారత ప్రాచీనత ఎలా తొలగిసలాడుతుంది, లోగో గురించి చెప్పారు. అంత వెల్ అండ్ గుడ్ ఉందా, అది వేస్తారా? కానీ హఠాత్తుగా ఆయన పత్రికలో వచ్చింది చదవాలంటే, యువత ఏ ఒక్క భావజాలని గుడ్డిగా నమ్మవద్దు, ఎవరి ఐడియాలజీని గుడ్డిగా నమ్మి ప్రభావితం కావద్దు. కారల్ మార్క్స్ లాంటి వ్యక్తులు, నాలాంటి వ్యక్తులు ఎవరు ఏ ఐడియాలజీ చెప్పినా గుడ్డిగా నమ్మి ప్రభావితం కావద్దు. ఏంటి సార్ ఇది, నాకు అర్థం కాదు. కారల్ మార్క్స్ లాంటి వ్యక్తులు, నాలాంటి వ్యక్తులు అని ఈ పోలిక ఏంటి సార్? ఎవరికి వాళ్ళు మనుషులందరూ గొప్పవాళ్ళే, ఎవరు అతీతులు కాదు, నేను ఒప్పుకుంటాను. కానీ చెప్పడానికి, ఉదాహరించడానికి కారల్ మార్క్సే దొరికాడా? అంటే కారల్ మార్క్స్ భావజాలని నమ్మొద్దు అని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నారా? ఇంకోటి ఏమంటున్నారు, ఎప్పటికప్పుడు మనం మార్పులను ఆకలింపు చేసుకోవాలి. 70-80 దశకాల్లో చాలా మంది, ఖచ్చితంగా ఆయన చెప్తుంది మార్క్స్ లేకపోతే ఈ భావాలు, లేకపోతే బహుశా మావోయిజం కూడా కావచ్చు, వీటిని నమ్మి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్తున్నారు. అంటే వామపక్ష భావజాలం వద్దంటున్న మీరు మళ్ళీ మన దేశ ధర్మాలే అన్ని పాటించాలంటున్నారు. అంటే మార్క్స్ కనీసం కేసీఆర్ గారు తెలంగాణ అసెంబ్లీలో చెప్పారు, ప్రపంచంలో ఇంతవరకు కూడా కొన్ని కోట్ల మంది, వందల దేశాల్లో అనుసరించిన సిద్ధాంతం ఏదైనా ఉంటే మార్క్సిజమే. ఇప్పటికి కూడా మార్క్స్ పేరు ఉంది, దాంతో ఇంకా తేడాలు ఉండొచ్చు, ఓడిపోయారు, గెలిచారు, అవన్నీ చెప్పొచ్చు. కానీ దానిలాగా పోల్చదగిన సిద్ధాంతం ఇంకోటి ఏమీ లేవని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారేమో నాలాగా మార్క్స్ లాగా అంటున్నారు, ఇది నెంబర్ 1. నెంబర్ 2, మిగతా భావజాలాల సంగతి ఏంటి? ఉదాహరణకు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారు జ్యోతిబా ఫూలే, మదర్ తెరెసా బొమ్మలు చూపించారు. అప్పుడు ఈయన యువసేన, అంతే కదా, యువరాజ్యం. మరి మదర్ తెరెసా, జ్యోతిబా ఫూలే తరతరాల ధర్మాన్ని పాటించారా, లేకపోతే దాన్ని ప్రశ్నించి, ముఖ్యంగా ఫూలే ఒక సమాజము లేకపోతే సామాజిక న్యాయం ఇట్లాంటి వాటి కోసం పోరాడారా? యువత దగ్గరికి వెళ్ళినప్పుడు, అందులో ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీశ్రీ లాంటి వాడు విప్లవగా ఎక్కడయ్యాడంటే ఆంధ్ర యూనివర్సిటీలో అబ్బూరి రామకృష్ణారావు దగ్గర ప్రభావితుడే. ఆయన పదండి ముందుకు పదండి తోసుకంటే అందరూ ఒక విప్లవ భావజాలం అందరికీ వచ్చింది. ఇప్పుడు మావోయిజం ఏమైంది, రేపు వాళ్ళ సైద్ధాంతిక పొరపాట్లు ఏంటనే చర్చ వేరు. అంతేందుకంటే పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ ఎలా అయ్యారు? సిద్ధు, సిద్ధార్థరావు, చారు మజుందార్ అని ఖుషీలు అన్నప్పుడే కదా. సో పురోగామి భావజాలం భగత్ సింగ్, ఎంతమంది ఆ విధంగా చూస్తే. లెనిన్ మొదటగా గుర్తించిన కార్మికుల సమ్మె జరిగింది భారతదేశంలో. భారత స్వాతంత్ర పోరాటానికి కావలసినంత వామపక్ష భావజాలం ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి మన రాజ్యాంగంలో, అంటే ఏ రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి వారు ఉప ముఖ్యమంత్రి అయ్యారో ఆ రాజ్యాంగంలో సోషలిస్ట్ అని ఉంది. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఒకటే, మార్క్సిజాన్ని నేను వ్యతిరేకిస్తాను, సోషలిజం సరికాదని భావిస్తే చెప్పడానికి పూర్తి అవకాశం ఉంది. కానీ గుడ్డిగా నమ్మకూడదు అని చెప్పడానికి మటుకు, ఉదాహరణగా మార్క్స్ నమ్మకండి అన్న పద్ధతిలో విశ్వవిద్యాలయ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి చెప్పడము. రెండోది సనాతన ధర్మం అంటే సనాతన ధర్మమే అని చెప్పడము. ఇది మాత్రము పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్కి లేకపోతే యువత ఆయన దగ్గర నుంచి కోరుకునేదానికి ఏమీ అనుకూలంగా లేవు. ఇవన్నీ నేను మామూలుగా చెప్పడం లేదు. 10 ఏళ్ల పాటు పోటీ చేసి నలిగిన తర్వాత, దెబ్బతిన్న తర్వాత చెప్తున్నాను అంటున్నారు. అంటే మీరు చేబు గారిని వదిలేశారా? మీరు నలిగిన తర్వాత, దెబ్బతిన్న తర్వాత చేబొమ్మతో పెట్టుకునే కదా మీరు బయటకు వచ్చారు. ఆయన పూల దగ్గర ఆగారు, మీరు చేబు గారితో. కాబట్టి ఐడియలైజ్ ఒక కన్ఫ్యూజన్ ఏదో క్రియేట్ చేసే ఒక కార్యక్రమం తప్ప లేదు. పరివార భావజాలాన్ని అనుసరిస్తాను, లేకపోతే మత రాజకీయాలు మంచివైనా అది సూటిగా చెప్పొచ్చు. కానీ దానికి పోటీ పెట్టి ఇంకో మాట ఆయన అంటున్నారు, నేను పని చేయట్లేదు, పనికిరానంటే తీసి పడేయండి అని.
అని అంటున్నారు. అంటే ఇవన్నీ ఒక విధమైన సంఘర్షణ ఏమన్నా ప్రతిబింబిస్తున్నాయా అనే ఒక సందేహం కలుగుతుంది. రెండవది, యువతని ఉత్సాహపరిచే బదులు సైద్ధాంతిక గందరగోళాన్ని మార్క్స్ ఒక్కనే ఎందుకు మార్క్స్తో పాటు కనీసం మీరు ఉదాహరణకు ఒక గోల్వాల్కర్ పేరు, ఒక హిట్లర్ పేరు అన్న చెప్పలేదండి కనీసం. తప్పు అంటూ ఏం లేదు ఆ ప్రపంచంలో, అయితే తప్పు ఏం లేవా? నియంతృత్వం మంచిది కాదు. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడండి, అంతెందుకు. ఇప్పుడు ప్రపంచం అంతా యుద్ధం ఇవన్నీ కూడా ఉంటాయి, ఒక్క మాట అటువంటిది ప్రపంచ శాంతి అనే మాట కూడా చెప్పట్లేదు. ఇవి ఏవో మాట్లాడితే ఉపయోగం. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ పేరు వినడం లేదు. మనం స్టూడియోలో తప్ప, వామపక్ష కార్యక్రమాల్లో తప్ప ఇంకెక్కడే మనకు ఒక అంతర్జాతీయ దృశ్యం గురించి మనం మాట్లాడట్లేదు. మరి శాంతన కావద్దా ప్రపంచానికి? కాబట్టి ఆంధ్ర విశ్వకళా ఫస్ట్ నేను ఒక 2 నెలల కిందట అక్కడే ఉన్నాను. ఆ రోజు ప్రకాష్ రాజు కూడా ఉన్నాడు అనుకోండి, అది వేరే సందర్భం. కానీ పవన్ కళ్యాణ్ మటుకు కొంచెం వ్యక్తిగత వినమ్రత ఆయన బాగానే చూపించాడు. నేను యూనివర్సిటీలోకి వచ్చే ఇది ఉందా లేదా, మీరు ప్రేమతో పిలిచారు కాబట్టి వచ్చాను, హీరోలు సినిమా హీరోలు కాదు సమాజం కోసం నిలబడే వాళ్ళు, ఇవన్నీ చెప్పారు. కానీ భావజాలం దగ్గరికి వచ్చేసరికి ఆయనకి ఎక్కడో వామపక్ష భావజాలం, ఎక్కడో మార్క్స్ కొంచెం గొంతు నొక్కుతున్నారు. అది కొంచెం సమస్యగా ఉంది. సరే, టీడీపీలో వివాదాలు, కురుగుపూడి ధర్నా, కడపరెడ్డం ప్రోటోకాల్, బాబు లోకేష్ అక్షింతలు ప్రతి చోట. ఇది ఎందుకు జరుగుతుందో తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీలో వరుసగా సరే కొలికపూడి శ్రీనివాసరావు ఆయన ఎప్పుడు ఉంటారో, ఆయన నిన్న ధర్నా, రోడ్లు వీటన్నిటికి సంబంధించి అంతా దేవదత్త